ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎట్ ది రేట్ ఆఫ్ మధు లివింగ్ వరల్డ్. నేను ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా మా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారని. సో సెకండ్ డే మేమైతే ఇక్కడ బయటకు వచ్చేసాము రెస్టారెంట్కి. మా డాడీ కార్ పార్క్ చేసేలోపు మేమైతే అక్కడ బయట నిల్చొని అలా ముచ్చట్లు పెట్టుకుంటున్నాం అన్నమాట. మౌనిక రమ్య అయితే మా మమ్మీకి చాలా క్లోజ్ అయిపోయారు. చూసేయండి వాళ్ళు ఎలా జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటున్నారు. ఇంకా మా డాడీ వచ్చేసారనమాట. సో లోపలికి వెళ్దాం అనేసి వెళ్తున్నాము. సో మీరు ఇక్కడ ఇప్పుడు చూస్తున్నదైతే హవేలీ రెస్టారెంట్లో ఉన్న ఫిష్ ఎక్వేరియం అనమాట. చాలా బాగుంటుంది. అక్కడ ఆడుకుంటుంటే ఫిషెస్ అన్నీ కదులుతున్నాయి అట్లా కొడుతున్నప్పుడు. అంబియన్స్ అయితే చాలా బాగుంటుంది ఈ రెస్టారెంట్ది. చూసేయండి, మీకే చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ ఒక ప్లేస్లో కూర్చున్నాం. మీ ప్లేస్ అయితే చాలా డార్క్గా అనిపించింది, అందుకే వేరే ప్లేస్కి షిఫ్ట్ అయినాం మళ్ళీ. ఇక్కడ చూసండి లైటింగ్ ఎంత బాగుందో. సో ఫుడ్ ఆర్డర్ పెట్టి ఫుడ్ వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉన్నాం అన్నమాట. అలా ఈ హవేలీ రెస్టారెంట్కి వస్తే నాకైతే స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. బికాజ్ నేను స్కూల్లో ఉన్నప్పుడు ఎక్కువ ఇక్కడికే వచ్చి తినేవాళ్ళం. ఎవ్రీ సండే పేరెంట్స్ హాస్టల్కి వచ్చినప్పుడు. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే లంచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇంకా ఫుల్ వర్షం పడుతుందన్నమాట బయటికి వెళ్దామంటే. సో ఇంకా వర్షం పడుతుంది కదా అని అలా కార్లో కూర్చొని జస్ట్ వీడియోస్ తీసుకున్నాం అన్నమాట. చాలా ఎంజాయ్ చేద్దాం వచ్చినామని ఫుల్ హెవీ వర్షం. ఇంకా అలా ఖాళీగా కూర్చున్నాం. అంతలో మా బుడ్డిగాడు వీడియో కాల్ చేశాడు. వాడితో మాట్లాడుకుంటూ అలా టైం స్పెండ్ చేసాం. మీరు నా షార్ట్స్ చూస్తుంటే ఈ ప్లేస్ ఎక్కడ మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఇది లకారం మినీ ట్యాంక్ బండ్ అనమాట. అంటే పార్క్ వేరే సైడ్ ట్యాంక్ బండ్ ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఫుల్ వర్షం పడుతుంది అనేసి. ఇదేం కాదులే అని వర్షం ఆగిపోయిన తర్వాత లోపలికి వెళ్ళాము. చూసేయండి మొత్తం వాటరే ఉన్నాయి ఇక్కడ. బట్ వ్యూ అయితే సూపర్ అనిపించింది నాకు చూడంగానే. మేబీ వర్షం వల్లనే ఏమో ఆ వ్యూ అంత గ్రీనరీగా చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ ఉన్న వాటిలో ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే బుద్ధుడి విగ్రహాలు. ఇక్కడ అయితే ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి. అండ్ ఈ ప్లేస్లో కూడా ఫొటోస్ చాలా బాగా వస్తాయి. చాలా పిక్స్ దిగాను నేనైతే. మీకు కావాలంటే ఇన్స్టాగ్రామ్లో చెక్అవుట్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ పార్క్ చూసేసినాక ఇక్కడ ట్యాంక్ బండ్కి అయితే వచ్చేసాము. నేను లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను కదా నేను ట్యాంక్ బండ్కి వెళ్తున్నది ఫ్యామిలీతో కలిసి. ఆ వీడియోలో మేము లోపలికి వెళ్ళలేదు, ఛాన్స్ లేదని చెప్పాను కదా. సో ఈ వీడియోలో మీరు చూసేయచ్చు. మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. సో చూసేయండి, ఇది ఖమ్మం ట్యాంక్ బండ్. ఇక్కడ కాసేపు కూర్చొని అండ్ నెక్స్ట్ మేము మొత్తం చుట్టూ ఒక రౌండ్ వేసి రావడానికి వెళ్ళామన్నమాట. కష్టపడి అదంతా తిరిగేసి వచ్చింది. ఇక్కడ లకారం ట్యాంక్ బండ్లో అయితే బోటింగ్ కూడా ఉంటుంది. యాక్చువల్గా మేము బోటింగ్కి వెళ్దాం అనుకున్నాం, బట్ టైం కుదరలేదు.
ఇంకా అలా మొత్తం తిరిగేసి వచ్చి అలసిపోయామన్నమాట. అందుకే ఐస్ క్రీమ్ తింటూ ఆ డేని అయితే అలా ఎండ్ చేసాము. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.